దూరంగా ఉండాల్సింది నువ్వు కాదు బాబు, వాడు. నువ్వు ఈ ఇంటి అల్లుడివి కాదు, నా కొడుకువి. రేఖ, మీరంతా నా ఆవేశాన్ని కోపాన్నే చూస్తున్నారే తప్ప నా ఆవేదనని బాధ్యతని అర్థం చేసుకోవట్లేదు. ఏది ఏమైనా ఒకటి మాత్రం నిజం, నాలో ఊపిరున్నంత వరకు నేను స్నేహకి ఏ కష్టం రానివ్వను. ఆలోచించు శిరీష, జీవితంలో ఒక్క అడుగు వెనక్కి వేసిన పాతాళంలోకి జారిపోతావు. బాగా ఆలోచించు. హలో, నమస్తే. నేను శిరీష్ అని మాట్లాడుతున్నాను. మా కంపెనీ నుంచి మీకు రావాల్సిన ఫండ్స్ వచ్చాయా? రాలేదా? ఓకే, తొందరలోనే పంపిస్తాను. మై గాడ్, డబ్బంతా ఏమైంది? గుడ్ మార్నింగ్. నేను శిరీష్ అని మాట్లాడుతున్నాను. అది చెక్ నంబర్స్ చెప్తాను, అవి ఏ అకౌంట్లోకి క్రెడిట్ అయ్యాయో చెప్పండి. 1 minute. చెక్ నంబర్ 7547876787. మేడం, అవి మేఘసమ్ అనే అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయ్యాయి. అతని అకౌంట్ డీటెయిల్స్ చెప్పగలరా? షూర్ మేడం, ఒక్క నిమిషం లైన్లో ఉండండి. ఆ అకౌంట్లో ప్రస్తుతం 3 కోట్లు ఉన్నాయి మేడం. 3 కోట్ల? ఈ మధ్యనే జనహిత కన్స్ట్రక్షన్స్ కి ఓ 50 లక్షల చెక్ ద్వారా ట్రాన్స్ఫర్ అయ్యాయి మేడం. ఓకే, థ్యాంక్ యూ. శ్యామ్ గారు, ఒకసారి లోపలికి రండి. చెప్పండి మేడం. ఎందుకింత మోసం చేశావు? నువ్వు అడిగినంత డబ్బు ఇస్తున్నాను కదా, ఇంకా ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నావు? మేడం, మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు మేడం. షట్ అప్, షట్ అప్. మరీ నటించుకో. నీ గురించి కార్తిక్ ఎన్నిసార్లు హెచ్చరించినా వినిపించుకోలేదు. నువ్వు బయట ఎవరితో తిరిగినా ఎలా తిరిగినా నాకు అనవసరం. కానీ నాకు కావాల్సింది మాత్రం నా దగ్గర నమ్మకంగా ఉండడం. మీ నమ్మకానికి నా వల్ల ఏ ప్రమాదం జరిగింది మేడం? చూడు, అందులో నువ్వు చేసిన తప్పులు తాలూకు పూర్తి వివరాలున్నాయి. రూపాయికి దిక్కు లేకుండా ఉన్నవాడివి నీ అకౌంట్లోకి 3 కోట్లు ఎలా చేరాయి? అనాథ శరణాలయాలకి, వృద్ధాశ్రమాలకి డబ్బు పంపించానని చెప్పి తీసుకున్నావే, ఆ డబ్బు నీ అకౌంట్లోకి ఎలా క్రెడిట్ అయింది? ఎంతలా నిన్ను నమ్మి ఇక్కడికి తీసుకొచ్చాను. నువ్వు మంచివాడివి కాదు కాదు అని కార్తీక్ చెప్పినా వినకుండా అతన్ని తిట్టిపోశాను. కానీ చివరికి నీ బండారం మొత్తం బయటపడింది. తప్పే ఉంది మేడం. మీరు అవకాశం ఇచ్చినప్పుడు పైకి రావాలని కష్టపడ్డాను, అందులో తప్పే ఉంది. మీరు నాకు ఇచ్చిన డ్యూటీ ఏంటి?
మీ భర్తగా నటించడం అందులో ఏదైనా తక్కువ చేశానా? లేదు కదా. మరి అలాంటప్పుడు నన్నెందుకు ఇలా వెంటాడి వేధిస్తున్నారు? అయినా కార్తీక్ ఎందుకు నా వెంట పడాలి? వెంట పడ్డాడే అనుకోండి, నా పర్సనల్ విషయాల గురించి మీకెందుకు చెప్పాలి? చెప్పిన వాడి మాటలు మీరెందుకు వినాలి? నేను అమ్మాయిలతో తిరిగితే మీకేంటి నష్టం? ఆ కార్తీక్ గారికి ఏంటి నష్టం? నా కష్టానికి మీరిచ్చేది చాలలేదు, అందుకే నాకు చేతనైంది నేను సంపాదించుకున్నాను. దీనికి పిలిచేంత క్లాస్ అవసరమా? మీరు చెప్పండి. వాడెవడో ఏదో చెప్పాడని నన్ను పిలిచి నా టైం వేస్ట్ చేయకండి. మీ ఇద్దరూ కలిసి ఎక్కడికి తిరిగినా నేను అడగనప్పుడు మీరేం చేసినా నన్ను అడగండి. దట్స్ ఆల్. ఉంటాను. ఆగు! ఎంత పొగరుగా సమాధానం చెప్తున్నావు? నువ్వొక్క నిమిషం కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు. గెట్ అవుట్. ఎక్కడికి వెళ్ళాలి? నీలాంటి మనిషి కంపెనీలో ఉండడానికి వీల్లేదు. నిన్ను ఈ క్షణమే ఉద్యోగం నుంచి తీసేస్తున్నాను. వెళ్ళిపో. అదంత ఈజీ కాదు మేడం. నోటీస్ ఇవ్వాలి, 3 నెలల టైం ఇవ్వాలి, ఇలా చాలా ఉంది. ఇలా పో అనగానే అలా ఎలా వెళ్ళిపోతాను మేడం? రిలాక్స్ అవ్వండి. కూల్. ఏసీలో కూర్చొని చల్లగా బీర్ తాగుతూ ఎంజాయ్ చేయాల్సిన వాళ్ళం ఈ ఎండకి టీ తాగి సిగరెట్ తాగాల్సి వస్తుంది. ఆ జగదీశ్వర్ డబ్బులు ఇవ్వాలంటే ముందు పెళ్ళెక్కడుందో పట్టాలరా. అవునవును. దాని ప్రాణం పోతే గాని మనకు డబ్బులు రావు. అవునన్నా. ఆ పిల్ల ఎక్కడుందంటావు? అది తెలిస్తే వెళ్ళి చంపేసిరానా? వేలడంతున్నావు. మమ్మల్ని ఎంత ఏడిపిస్తున్నావే. ఈసారి దొరకవే నీ సంగతి చెప్తా. ఏం చెప్పారో విన్నావుగా? నిన్ను తొందరలోనే మాట్లాడిస్తాను అన్నారు. నువ్వు మాట్లాడాలి, నన్ను డాడీని నోరారా పిలవాలి. హలో. చెప్పండి. ఇదిగో ఇప్పుడే క్లినిక్ నుంచి వచ్చామండి. ఆటో ఎక్కి వెళ్తాం. ఇంతకీ మీరెప్పుడొస్తున్నారు? త్వరగా వచ్చేయండి. సరేనండి. డాక్టర్ గారు ఈరోజు ఇంకో టెస్ట్ ఒకటి చేశారు. తొందరలోనే మాట్లాడించొచ్చు అని చెప్పారు. అలాగేనండి. ఎలా పట్టుకోవాలరా దీన్ని? అదే అర్థం కావట్లేదన్నా. అటు చూడరా, ఇదే పిల్ల. హలో మేడం,
మీరు చెప్పిన ఆ పిల్ల దొరికింది మేడం. ఎక్కడ్రా? ఆ కళ్ళ ముందే ఉంది మేడం. దాన్ని ఎక్కడికెక్కడే చంపేసి మీ దగ్గరికి వచ్చేస్తాం మేడం. పక్కన ఎవరైనా ఉన్నారా? ఎవరో ఒకరితో ఉంది మేడం. దాన్ని పబ్లిక్ లో చంపితే చాలా ప్రాబ్లం అవుతుందిరా. మూడో కంటికి తెలియకుండా చంపేయాలి. ఎలా మేడం? బాబు కుక్కట్పల్లి వస్తావా? వస్తా మేడం. మీరేం చేస్తారో నాకు తెలీదు. అది చావాలి. మీరు చంపినట్లు ఎవ్వరికీ తెలియకూడదు. ఏ మాత్రం క్లూ దొరికినా ఆ జీకే గడు వాడి పెళ్ళాం ఊరుకోరు. మేడం అది ఆటో ఎక్కిపోతుంది మేడం. ఫాలో అవ్వండి. ఎక్కడుంటుందో చూడండి. అలాగే మేడం. రేయ్ బండి తీరా. ఏమైందిరా? కనిపెట్టేశాను మేడం. ఇదే ఇల్లు అనుకుంటా. అయితే ఇంకే ఈ రాత్రికే ముహూర్తం పెట్టండి. ఆ పిల్లని లేపేయండి. అడ్డు తగిలితే ఎవరినైనా లేపేయండి. అలాగే మేడం. జాగ్రత్త రోయ్. ఈసారి మిస్ అవ్వడానికి వీల్లేదు. మిస్ అయిందో మీరు మిగలరు. ఓకే మేడం. రేయ్ అన్నా రాత్రికి ఇదే స్పాట్. ఇంట్లోకి వెళ్ళడానికి ఏమేం దారులు ఉన్నాయి వెతుకుదాం. అలాగే అన్నా. అందులో తప్పే ఉంది? చేతనైంది నేను సంపాదించుకున్నాను. దీనికి పిలిచేంత క్లాస్ అవసరమా? అతన్ని గుడ్డిగా నమ్ముతున్నావు. మేఘశ్యామ్ నిన్ను మోసం చేస్తున్నాడు తెలుసా? ఎంత నమ్మించి మోసం చేశాడో. పిచ్చిదాన్ని. ఎంతమంది ఎన్ని చెప్పినా నమ్మలేదు. కుక్కను తెచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టినట్టు వాణ్ణి తెచ్చి ఇంట్లోకి చేర్చాను. ఆగు. ఎందుకొచ్చా? నిన్ను వెళ్ళిపోమని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు ఇంట్లో కడుగు పెట్టావు? ఒక్క నిమిషం మేడం.
ఇప్పుడు చెప్పమ్మా, ఏంటి నీ గోల? నేను ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవాలి అంతేనా? ఎలా వెళ్ళను చెప్పు? అసలు నువ్వు ఆలోచించు. ఎలా వెళ్తాను? వెళ్ళకపోతే మెడ పట్టుకొని బయటికి గెంటిస్తాను. మెడపెట్టి గెంటించడానికి నేను నీ కంపెనీలో పనిచేసే వర్కర్ని కాదు, నీ మెడ వంచి తాళి కట్టిన మొగుణ్ణి. సతీయ, ఎంత పొగరే నీకు! నన్ను పంపించేస్తావా? నన్ను పంపించి ఆ కార్తిక్ గాడితో కులుకుదామనుకుంటున్నావా? పిచ్చి బాగుడు వాగితే పళ్ళు రాలిపోతాయి. ఏంటే వేలు చూపిస్తున్నా? అంటే నువ్వు వేలు చూపిస్తే నేను భయపడాలా? దించో. నీ తస్సదియ్యా, ఎంత మాటన్నావే నన్ను? బయటికెళ్ళాలా? ఎలా వెళ్తానే? ఈ ఆస్తి నాది, ఈ ఇల్లు నాది, నీ మెడలో తాళి కట్టాను, నీ మొగుడుగా సంతకాలు చేసి మరీ పెళ్లి చేసుకున్నాను. అలాంటిది నేను బయటికెళ్ళాలా? ఈ పెళ్లి క్యాన్సిల్ చేయడం నాకు చిటికలో పని. ఏంటమ్మా వెతుకుతున్నా? డైవర్స్ పేపర్స్, మన అగ్రిమెంట్ పేపర్స్ గురించే కదా? అవి అక్కడుండవు, ఇదిగో ఇక్కడుంటాయి. ఇప్పుడు ఎవరితో చెప్పుకుంటావో చెప్పుకో. ఏంటి షర్టు పట్టుకున్నావా? నీ తస్సదియ్యా, ఇప్పుడు చూడు అసలు డ్రామా. నీది ఒక జన్మేనా? ఎందుకే ఇంకా బ్రతికి మమ్మల్ని చంపుతావు?